జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి జాతకులకి అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు చతుర్థ భావంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు, మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే చాలా అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. సృష్టించుకున్నటువంటి ప్రతి అవకాశం కూడా మీకు చాలా అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో తీక్షణమైనటువంటి అభివృద్ధిని మీరు సాధిస్తూ ఉంటారు. యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ఎదుగుదల కోసం, జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న అనుకూలవంతమైన ఫలితాలు కలగట్లేదనుకున్నటువంటి మీకు తప్పనిసరిగా యోగదాయకంగా అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు చూసే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీ యొక్క ప్రవర్తనని, మీకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో విజయవంతమయ్యే అవకాశం ఉంది. కానీ విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం, లేదా విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎముకలు, కీళ్ళు, భుజాలు, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితంలో కూడా అపోహలు, అపార్థాలు, అపనిందలు ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఎదుటి వ్యక్తులకు మీరు కొన్ని విషయాలు చెప్తున్న సందర్భంలో అర్థం చేసుకోలేకపోగా అపార్థమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైన అంశాలు, గృహ సంబంధమైన అంశాలు, వాహన సంబంధమైన విషయాల్లో మరమ్మతులు అధికమవ్వచ్చు. కుటుంబానికి సంబంధించిన మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరమై గందరగోళమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, పోగొట్టుకున్న చోటే ఏదైనా తెచ్చుకోవాలి, పోగొట్టుకున్న చోటే మళ్ళీ దాన్ని వెతికి పట్టుకోవాలన్న ఉద్దేశం చేత ఎక్కడైతే అగౌరవం, ఎక్కడైతే ఇబ్బంది సంభవించిందో అక్కడే మళ్ళీ మీరు కీర్తి ప్రతిష్టలను రాబట్టుకునే అవకాశం ఉంది. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతారు. ఎలాగైనా సరే మీరు అనుకున్న విజయాన్ని సాధించగలుగుతుంటారు. అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన జీవన విధానంలోకి వెళుతుంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు, భాగస్వామ్య సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలవంతం కాబోతూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ మీరు చాలా ఉన్నతమైన విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశం
కనబడుతూ ఉంటుంది. కానీ అంతర్గత శత్రువులు అవ్వచ్చు, లేదా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వాస్తవం అనుకుని త్వరపడి మనం ఏదైనా సరే కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఏ విషయం తెలిసినా ఏ విషయాన్ని కూడా తొందరపడి మాట్లాడకపోవడం మంచిది. వాటిలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఎందుకంటే వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక ఆ విధంగా అన్నీ కూడా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలని మీరు పొందుతారు. ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని మీరు పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి పదవి యోగాలు లభిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో ప్రఖ్యాతి చెందిన కళాశాలలో సీట్లను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే దత్తాత్రేయుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, దక్షిణామూర్తి ఇలాంటి విశేషవంతమైన గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసిన ఆ ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనను వచ్చిన విప్ప నూనెతో దీపారాధన చేసిన అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షని, పంచమిక రుద్రాక్షని మెడలో ధరించడం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.